ఒక లేడీ ఇక్కడ చూయించుకోవడానికి వస్తే తనకి ఏమి టెస్టులు కాకుండా బిల్స్ వేసేసి ఆ బిల్స్ వేసినందుకు ఎక్సెస్ బిల్స్ వేసినందుకు అడిగిందనమాట. ఏమని అడిగిందంటే నాకు చేరేలేదు మీరు ఎట్లా చేసారు అన్నందుకు ఆ అమ్మాయిని సెకండ్ ఫ్లోర్ లో తిరుపతి రెడ్డి ఎక్స్ డిఎంహెచ్ఓ మహబూబ్ నగర్, ఆయన ఇక్కడ మెడికల్ డైరెక్టర్ ఎండి, ఆయన అమ్మాయిని ఆల్మోస్ట్ కొట్టడానికి అంటే చెప్పలేనన్ని అంటే గలీజ్ మాటలు మాట్లాడి అమ్మాయిని కొట్టడానికి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక లేడీ సెక్యూరిటీని పిలిచి త్రో హర్ అవే అంటే బయటికి పడేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి ఏడ్చి ఆమె మోడెస్టీ అంటే ఇన్సల్ట్ చేసినందుకు ఆ అమ్మాయి ఎస్ఆర్ నగర్ పిఎస్ లో వెళ్ళి కేసు వేస్తే 506, 509 ఈ సెక్షన్స్ ప్రకారంగా కేసు బుక్ అయింది మొన్న రాత్రి. కాబట్టి ఇంతవరకు కూడా ఆ తిరుపతి రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. సో ప్రూఫ్స్ ఉన్నాయి, మనకి టెస్టిమోనీస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ హాస్పిటల్ పనిచేసే వాళ్ళ దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్లో జరిగే చెప్తున్న ఎన్నో అరాచకాలు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్లో. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి ఇప్పుడు. అంటే ఇదొక స్టార్టింగ్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మన దగ్గర, ఎన్నో ఉన్నాయి. సో మన ప్రెస్ మిత్రులు అందరూ, ఎందుకంటే ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ముసుగులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. సో 1, 2, 3 చెప్పుకుంటూ పోతే చాంతాడంతా పొడుగుంటాయి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయికి మనం న్యాయం జరిపించాలి. అండ్ ఇప్పుడు ఏదైతే అమ్మాయి టెస్టిమోనీ ఇచ్చిందో ఇమ్మీడియట్ గా అది మనం వినిపించగానే ఆమెను కూడా వీళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇమ్మీడియట్ గా సస్పెన్షన్స్ అండ్ డిస్మిస్ కూడా చేసేస్తారు. ఇక్కడ ఎంతో మందిని అట్లాగే చేసినారు. క్వశ్చన్ చేసినది ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మాయి అయితే వదిలిపెట్టిన 6-7 నెలలతో ఇక్కడ ఎవరు అంటే ఇబ్బంది పెట్టారు? మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ ఎండి వచ్చి తిరుపతి రెడ్డి ఎక్స్ డిఎంహెచ్. అమ్మాయిని అనరాని మాటలని ఆమెని పేషెంట్ ని ఆమె ఒక సౌత్ ఇండియా బ్యాంక్ లో, ఒక సౌత్ ఇండియాలో ఉన్న బ్యాంక్ లో ఆమె అసిస్టెంట్ మేనేజర్ గా ఉందన్నమాట. పాపం ఆమె ఒక్కడే అంటే డైరెక్టర్ గారు ఒక్కడే అన్నారు, ఇంకెవరన్నా ఆయన మెడికల్ డైరెక్టర్ దాడికి దిగడానికే కదా ఆయన చేసింది. అంటే ఎవరు దిగారు దాడికి? ఒక్కడే నువ్వు లేడీ, నువ్వు ఏం పీక్కుంటావు? వాయిస్ రికార్డ్ ఉందని చెప్పారు కదా, వాయిస్ రికార్డ్ ఒకసారి ఈ మెడికల్ డైరెక్టర్ ఎవరైతే అన్నానో తిరుపతి రెడ్డి డిఎంఎంటే చూడండి. మీ దగ్గరికి ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? సార్ ఇన్ఫర్మేషన్ మనం ఉన్న ఫీల్డ్ అట్లాంటిది. ఎంతో మంది మన దగ్గరకు వస్తుంటారు. వీళ్ళే కాదు, ఎంతో మంది ఇక్కడ సో టెస్ట్ చేయకుండా బిల్స్ ఇచ్చినారా చెప్తున్నా. హాస్పిటల్ డాక్టర్ పేషెంట్స్ మిమ్మల్ని నమ్మకం వస్తారు అక్కడికి, అంతే కదా, మిమ్మల్ని డాక్టర్స్ కదా, లైక్ గాడ్స్ ఆయన ఉండబాయ్ ఒక్క నిమిషము ఉండండి. ఈ విషయాలు తెలియదు కదా అందరికి, ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈమె చెప్తుంది అది చేసింది తప్పు అని చెప్పేసి, నన్ను క్షమించండి, నేను ప్రెస్ కి పోతా, మీడియాకి పోతా అంటే సార్ ప్లీజ్ మీరు పోకండి, మా ఎండి గారు మీకు ఏం కావాలంటే అది ఇస్తారని చెప్పేసి నాకు కూడా పైసా. షౌటింగ్ అంటే మాట్లాడుతున్నట్టే కదా, షౌటింగ్ అంటే ఏం చేయాలి ఆయన పేషెంట్స్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఉండండి, ఇది కానివ్వండి, మాట్లాడండి. లేదు సార్, ఇది కానీ తీసుకొని మాట్లాడతాం, డైరెక్ట్ మాట్లాడాలి సార్. కొంచెం సైడ్ వచ్చి మాట్లాడుకోండి సార్. ఒక్క నిమిషం మాట్లాడతామండి. మీరు ఇబ్బంది కంటే ఎక్కువైతుందా? మీరు పెట్టే ఇబ్బంది కంటే ఎక్కువరా? ఎక్కడ తిరుపతి రెడ్డి పిలవండి ఆయనని, అబ్స్కాండింగ్ ఎందుకండి పిలవండి ఆయన. ఇప్పుడు మీరు
ఒక మహిళను చూడకుండా కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఆమెను గెంటి వేసే ప్రయత్నం చేశారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎవరని లేదు. కూర్చోండి మీరు కూర్చోండి. అమ్మాయిని ఈయన దూషించి ఆయన చెయ్యి కొట్టడానికి ఆయన ప్రయత్నించలేదా? మా దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఏం చేస్తారు? ఏమీ అనకపోతే ఒక్క నిమిషం. కేసు చేశారు కదా, ఆ? కేసు చేసి మీకు తెలుసు కదా? ఎంక్వైరీ అవుతుంది. మీకు తెలుసు కదా? మీరే అన్నారు. మీకు తెలుసు మీకు తెలుసు కదా? అవుతుంది కదా. లేదన్నా మీకు తెలుసు కదా? కేసు అట్లా కాదు సుచిత్ అంటే భాయ్. కేసు వేసిరానంటే తప్పు వేసిరాని ఒకటి అర్థం కాదు సార్. కేసు అనేది ఎంక్వైరీ చేయకుండా కేసు అయితే రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఎంక్వైరీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మరి ఎవరు అనేది అలా తెలుస్తుంది కదా. రెండున్నర రోజులు అవుతుంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ కాలేదంటే మీరు ఏం మేనేజ్ చేసారు? పోలీసు వాళ్ళకి మీరు అక్కడ అడగండి, మమ్మల్ని కాదు. మేనేజ్ చేసిన వాళ్ళు మీరేగా. మేనేజ్ చేసిన వాళ్ళు మీరేగా. చేస్తారు. మరి మీరే పోయిరుగా పోలీస్ స్టేషన్ కి. చట్టానికి ఎవరైనా అన్న మీరే పోయిరుగా పోలీస్ స్టేషన్ కి. అందరూ ఎవరికైనా అన్న, పోవాల్సిందే. మీరు పోయిరుగా పోలీస్ స్టేషన్ కి. పోవాల్సిందే కదా. నిన్న కాక నిన్న అనుకుంటా మీరు పోలీస్ స్టేషన్ పోయిరు. మీరు పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు మాట్లాడుకుర్రు, మేనేజ్ చేసుకుర్రు మీరు. కాదు కదా. మరి ఎట్లా అంటే మీ మా మీ సైడ్ నుంచి ఆఫీస్ లో ఉన్నాయి. మీ మా ఆఫీస్ సైడ్ లో నుంచి ఉన్నాయి. అట్లా కాదు. కూడా మేము ఇయ్యాలి కదా. మీ అంటే మీకు తెలుసు తప్పు జరిగింది, కేసు అయిందని తెలుసు. తప్పు జరుగుడు కాదు, జరిగిన దానికి అంటే వాళ్ళు అడిగిన కేసు అయినందుకు మేము డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి కదా. డాక్యుమెంట్స్ అదే అంటున్నా. ఇంతకు ముందు ఏమన్నారు మాకు తెలియదు అన్నారు. ఎవరు భార్గవ్ గారు మాకు ఎవరు తెలియదు అని చెప్పి చెప్పారు. నేను తెలిసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు ప్రవీణ్ గారు అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? అట్లాంటిది కాలేదన్నారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగా మీరు ఏం చేస్తారు? ఎంక్వైరీ జరుగుతుందని మీరే అంటారు. ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో ఏ రకంగా తెలియదని అంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నది అంటున్నారు. ఏ రకమైన ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పనిష్మెంట్ అనేది ఎవరికైనా అవుతుంది. అదే అన్నా మీరు సో అంటే ఇట్లా చేసుకుంటా పోతే ఇట్లా జరగకుండా పోతే అని అంటారు కదా. జరిగినప్పుడు ఆ, లేదు, ఇట్లే జరగకుండా పోతే అని మీరు ఉద్దేశం. మీరు మాట్లాడుతూ ఉంది కదా సార్. అంటే ఈ పేషెంట్ కాబట్టి బయటికి రాలేదు. చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు వీళ్ళకి ఒక్క నిమిషం సార్ వినండి. ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారు అంటారు. ఇట్లా మీరు ధమ్కి ఇచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? అసలు ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తడానికి ఏమన్నా ఉందా అండి? ఫస్ట్ ఆయనకి అంత ధైర్యం ఎక్కడి నుంచి? ఆయనకి అసలు తప్పు అది. మీ చెయ్యెత్తడం తప్ప సుజిత్ గారు కేసులో ఫైల్ అయింది. చేస్తారు సార్. ఎందుకు చేస్తారండి? ఆయన మీద మీ హాస్పిటల్ మీద అంత శత్రుత్వం ఆమెకి ఏముంది? 24 ఇయర్స్ అది కూడా ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కి మీ హాస్పిటల్ మీద అట్లా కాదు. మేము మేడం అడిగినప్పుడు ఇంకోటి ఏంటంటే మా దగ్గర టెస్టిమోనీ, మీ హాస్పిటల్ వాళ్ళ టెస్టిమోనీ ఉంది. తప్పు జరిగింది సార్, మమ్మల్ని క్షమించండి, మేము మీడియాకి పోతామంటే సార్ ప్లీజ్ పోకండి. మా ఎండి గారు వినండి, మా ఎండి గారు మీతో మాట్లాడతారు, మీకు ఏం కావాలంటే అది ఇస్తారు అని చెప్పేసి మా దగ్గర టెస్టిమోనీ ఉంది. ఆ టెస్టిమోనీ ఇప్పుడు నేను వినిపించినాను. దీనికి ఏమంటారు మరి? ఎవరైతే లైవ్ విట్నెస్ ఉన్నారు, ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఆమె ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడ? నేను లేరు కదా మీరు తిరుపతి. సో మీ దగ్గర యాంపుల్ ఆఫ్ రికార్డ్స్, CCTV రికార్డ్స్ ఉంటాయి కదా, లేదా అది కూడా మ్యానిపులేట్ చేసేసిరా? ఉండదుగా కంపల్సరీ. లేదా అది కూడా ఎక్కడ దగ్గర డిలీట్ చేసేసి మనం సినిమా ఫక్కీలో 15 రోజుల నుంచి నడుస్తలేదు సార్. మీ దగ్గర ఏమేమి జరిగితే మాకు తెలుసు అండి. మీ హాస్పిటల్ ఏమేమి జరుగుతాయి, ఎట్లాంటి జరుగుతాయి అన్న సంగతి అమ్మాయిని చేసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఈ అమ్మాయిని ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ సిబ్బందితో అమ్మాయిని లేడీ పైన ఒక డైరెక్టర్ గారా అదే ఎండి తిరుపతి రెడ్డి గారు నెట్టవేయడం జరిగింది. అంటే కనీసం మహిళ అనేది కూడా మీకు గుర్తుకు రాలేదండి? అది ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఎంక్వైరీ అవన్నీ ఎవరైతే మీకు అక్కడ SHO గారు ఉన్నారో SHO గారు తోటి అయినా వీళ్ళకు అనుకోండి. ఒకసారి సార్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు లేడీ మీ మీద అంత కక్ష కట్టుకొని మీ హాస్పిటల్ మీద అంత పగ పెట్టుకొని కేసు పెట్టాల్సిన అంత అవసరం లేదు కదా సార్? అది యాక్చువల్లీ అంటే మీరు అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి జరగలేదు. సో కేసు పెట్టాల్సిన అంత అవసరం లేదు కదా సార్ యూజువల్ గా? తెలియదు సార్ అట్లాంటిది. అంటే మీరు డిసైడ్ చేసి చెప్తున్నారు కదా సార్ అట్లాంటిది ఏం జరగలేదు, చెయ్యెత్తడం లాంటిది లేదా తిట్టడం లాంటిది. 100% జరగలేదండి అది. మరి ఆ లేడీకి ఏం అవసరం అది సార్ నాకు కేసు తెలియదు. పెట్టడం? దాని గురించి ఆ ఇన్సిడెంట్ గురించి అయితే నాకు ఆ మేడం ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనకు తెలియదు. అది పోలీస్ ఎంక్వైరీ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్తారు అది ఎంక్వైరీ అయినాక. ఓకే, ఓవరాల్ గా చందన గారికి ఎవరు ట్రీట్మెంట్ చేసినారు? ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు? తనకి ఫిజిషియన్ డెర్మటాలజిస్ట్ చేశారు. ఒకసారి వాళ్ళని కనుక్కోవడం జరిగింది. మరి మీరు ఇదంతా తెలిసింది కదా, ఏమని మీరు కేసు అయింది అనేసి మా మెడికల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడతారు. మెడికల్ గా మేము మాట్లాడమని అదేంటి సార్, ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు వీళ్ళకి స్ప్లిట్ చేసేస్తున్నారు మీరు. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్? నేను డాక్టర్ కాదు, నేను డాక్టర్ కాదు. ఏం తెలుసుకోకుండా మీరు మాట్లాడారు. సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏం తెలియకుండా మీరు మీడియా ముందుకు వచ్చారా? మరి నేను రాలేదు.
మీరు ఆ భార్గవ్ సార్ నాకు మిమ్మల్ని మాట్లాడమనంటే మీకు పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని అంటే నేను ఉన్నాను అని చెప్పాను. అట్లా ఒక హాస్పిటల్ జరిగిన ఇష్యూ కనీసం మీకు ఎవరికి తెలియదు అంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇన్సిడెంట్ లేదు ఎవరు తెలియదని నేను చెప్పట్లేదు. ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి పోలీస్ కేసు చేసిందో అది ఇంట్రాగేషన్ నడుస్తుంది అని కూడా చెప్పినాను మీకు. ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో ఇంట్రాగేషన్ నడుస్తుంది. ఎంక్వైరీలో తిరుపతి రెడ్డి గారు ఇక్కడ సార్ ఎక్కడ ఉన్నారు? మనం పోలీస్ స్టేషన్ సార్ అయితే తెలిస్తే మీరు ఎక్కడ ఉన్నారో సంగతి మీకు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సార్ ఎక్కడ ఉంటారు మీకు తెలియదా? ఎందుకంటే హాస్పిటల్లో జరిగిన ఇష్యూ మా ఎండి గురించి నేనేం చెప్పగలుగుతాను సార్? మేనేజర్ని లేలే. ఇప్పుడు మీరు మేనేజర్, ఆయన వైస్ ప్రెసిడెంట్, వీళ్ళు బౌన్సర్స్, వీళ్ళందరూ వచ్చి మనని చేయడానికి చేస్తారు తప్పిస్తే ఆయనని కాపాడుకుంటే ఆయన ఎక్కడున్న సంగతి ఈయన కూడా తెలియదంట. మనం ఇక్కడ ఇదైతుంది. మనమే బయటికి వెళ్ళిపోదాం. పదండి, బయటికి వెళ్ళిపోయి అక్కడనే మాట్లాడదు. మనం ఇక్కడనే నుంచో పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు మనకి ఏం తెలుసు? బయటికి తిరుపతి రెడ్డి గారు ఇక్కడ, తిరుపతి రెడ్డి డాక్టర్ ఫస్ట్ ఫ్లోర్ కెమెరాలు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ బయట. లోకల్ పెట్టరు. మీ అట్లా కాదు, మీ ఏమంటారంటే నిర్దోషిత్వం అనేది తెలియాలి కదా మీరు. సార్ వాయిస్ అన్ని ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నో ప్రాబ్లం అన్న, నేనేం తప్పు మాట్లాడతలేను కదా. నా లాంగ్వేజ్ లో నేను మాట్లాడుతున్నా. ఇట్లా ఇగో నేను వేరే బ్రాంచ్ లో ఉంటాను. ఈ రోజు నా కజిన్ పట్టుకొని వచ్చిన, మీరు చూస్తే నేను వచ్చిన. ఓకే, మనము అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఓకే, కేసు ఏంటంట అంటే అంటే నాకు ఇప్పుడే తెలుసు. నువ్వు నమ్ముతున్నాము లేకపోతే లేదు. ఓకే సరే, నీ ఇష్టం. నేనైతే నిజం చెప్తున్నా, నా ముఖంలో కనబడాలి. నేను నిజం చెప్తున్నాను. నేను నమ్ముతున్నాము లేకపోతే లేదు. ఓకేనా? సో కేసు అయిందంట. ఏమైంది అంటే ఆ మేడం ఎవరో ఉన్నారు, ఏదో అంటే లాంగ్వేజ్ కొంచెం మనం ఇక్కడ యూజ్ చేయని లాంగ్వేజ్ వాడిందంట. బాస్టర్డ్ లాగా ఏదో అంటే అది ఒకటి చిన్నది కాబట్టి ఇంగ్లీష్ లో చెప్పిన కొంచెం లాంగ్వేజ్ వాడిందంట. ఆయన 74 ఏళ్ళు సార్. ఆయన ఏదో అన్నాడంట. ఇంకా కొట్టుడు దాకా అంత పోలే, అంత సినిమా లేదు. ఓకే, హాస్పిటల్లో కొట్టుడు ఇవన్నీ ఏం లేవు. ఓకేనా? అది అయింది, కేసు వేసారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. ఏది ఉన్నా కూడా మనం ఇన్వెస్టిగేషన్ త్రూ మన అన్ని రికార్డింగ్ లో ఉంటాయి. అన్ని మనం ఏ ప్రూఫ్ అడిగినా ఆ ప్రూఫ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది కూడా మనకి రికార్డింగ్ ఏడున్నా అంటే మన హాస్పిటల్ అన్న తర్వాత పెట్టుకోవాలి. అది ఇంకా చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ బద్నాం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఉంటారు కాబట్టి అట్లా. ఓకే, మీరు అనుకునేది అది, నేను అనుకునేది అంటే బద్నాం చేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఉంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు బద్నాం చేసే వాళ్ళు ఉంటారు అని అంటున్నారు. నిన్న అంటలేదు. రైట్. సో ఆమె చెప్పగలిగింది బయటకు వచ్చి అట్లా. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేకపోతే ఎవరో ఒకటి. అలా నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అన్న. మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేసిండు, నాకు చదివించిండు. నేను కూడా మిడిల్ క్లాస్. సో అట్లా చెప్పకుండా లోపల కుమిలిపోతూ ఇక్కడ బిల్స్ కట్టలేక వాళ్ళు అట్లా వాళ్ళని బయటికి తీసుకుపోయిన వాళ్ళు, లేదా ఇక్కడ జరిగే అన్యాయాలను బయట పెట్టలేక ధైర్యం లేక బయటికి రాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో మా దగ్గరకు ఒకటే వచ్చింది. లోపల ఇంకెన్ని కేసులు ఉన్నాయి ఎవరికేం తెలుసు. నా దగ్గరకు వచ్చింది ఏరియా ఏదైనా నుండి ఎక్కడున్నా రాని పేదోళ్ళు అంటే నేను డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, హాస్పిటల్ ఛార్జ్ ఏది ఉన్నా కూడా నేను పేదోళ్ళు అంటే డిస్కౌంట్ ఇస్తాను. ఆయన అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా మేడం. ఆయన అడిగింది ఏంటంటే పైసలు కట్టలేక బయటికి పోయేటోళ్ళు వాడారు. ఎవరు వాడారు? తిరుపతి రెడ్డి గారు వాడారు. మేడం మాట్లాడారట. ఎవరో మేడం నాకు తెలియదు. అబ్జర్వ్ కాదు ఎవరు, అందుకే సార్ మాట్లాడిండు అని అంటున్నా నేను. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు మీడియా ముందుకు రారా? వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు లేరు కాబట్టి రాలేదు అంతే. ఎవరు? ఓకే మేడం, మీకు నేను చెప్పింది వినబడకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను ఏం చెప్పానంటే ఇష్యూ ఏందో కనుక్కొని వస్తా అని చెప్పిన తప్ప సెకండ్ ఫ్లోర్ లో తిరుపతి రెడ్డి సార్ ఉన్నాడు అని నేను చెప్పలేదు. కెమెరాలు వినండి మేడం, మళ్ళీ ఒకసారి ఆడియో రికార్డింగ్ ఉంది కదా, వినండి మీరు. నేను అట్లా చెప్తే చెప్పండి, వినండి. నేను అట్లా చెప్తే మీరు అడిగండి నన్ను. ఓకేనా? నేను ఆ మాట చెప్పలేదు. నాకు తెలియదు అని చెప్పిన ఇష్యూ ఏందో కనుక్కుంటా అన్న, 2 నిమిషాలలో వస్తా అన్న, మళ్ళీ నేను దిగే లోపల మీరు పైకి వచ్చారు, మళ్ళీ కిందికి వచ్చిన. ఇది జరిగిన విషయం. 2 నిమిషాలు దాటిపోయింది కాబట్టి మేము పైకి రావాల్సి వచ్చింది. మేడం నేను టైం చూసుకోలేదు, సారీ. అంటే నేను ఇష్యూ అన్నాను. ఎంత వంకరగా మాట్లాడినా నేనైతే స్టేటే మాట్లాడతాను. నేనేమంటున్నా మామూలుగా నాకు ఇక్కడ ఏసీ అయితే ఉంది కానీ మరి ఇది జరిగింది. ఏమన్నా ఉన్నది అనుకో, మనం
కేసు ఉన్నది కదా, దానికి ప్రూఫ్స్ పెడతాం కదా, అందులో ప్రూఫ్ అవుతుంది కదా, అయినప్పుడు మాట్లాడతాం.